హాయ్ అండి. శనగలతో ఈరోజు ఈజీగా, క్విక్‌గా అయిపోయేటువంటి ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది పండుగల టైంలో కానీ, లేదంటే గుడిలో ఎప్పుడైనా నైవేద్యంగా ఇవ్వాలనుకున్నప్పుడు క్విక్‌గా చేసేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌ని చూసేద్దాము. దీన్ని ప్రిపేర్ చేయడం కోసము ముందు రోజు నైటే మనం శనగలు నానబెట్టుకోవాలండి. లేదు అంటే ఉదయాన్నే నానబెట్టినప్పుడు శనగలు త్వరగా నానాలి అంటే దానిలో చిన్న ఇనుప ముక్కను కానీ, లేదు అంటే స్పూన్ కానీ ఉంచినట్లయితే త్వరగా నానిపోతాయండి. శనగలు నానిన తర్వాత ఒక కుక్కర్లోని తీసుకొని 1 కప్ వాటర్ను అలాగే తగినంత సాల్ట్ను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత చెక్ చేసుకుంటే మనకు శనగలు అనేవి ఈ విధంగా కుక్ అయిపోయి ఉండవండి. అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. దానికి కాను ఒక కడాయిని తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని పావు స్పూన్ ఆవాలను, పావు స్పూన్ జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చిని, కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని వాటితో పాటు ఒక రెమ్మ కరివేపాకును, మీకు నచ్చితే కొంచెం అల్లంను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కుక్ చేసుకున్నటువంటి శనగలను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం పసుపు, సన్నగా తురిమినటువంటి పచ్చి కొబ్బరిని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీగా ఉండేటువంటి ప్రసాదం రెడీ అయిపోతుందండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. హాయ్ అండి. శనగలతో ఈరోజు ఈజీగా, క్విక్‌గా అయిపోయేటువంటి ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది పండుగల టైంలో కానీ, లేదంటే గుడిలో ఎప్పుడైనా నైవేద్యంగా ఇవ్వాలనుకున్నప్పుడు క్విక్‌గా చేసేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌ని చూసేద్దాము. దీన్ని ప్రిపేర్ చేయడం కోసము ముందు రోజు నైటే మనం శనగలు నానబెట్టుకోవాలండి. లేదు అంటే ఉదయాన్నే నానబెట్టినప్పుడు శనగలు త్వరగా నానాలి అంటే దానిలో చిన్న ఇనుప ముక్కను కానీ, లేదు అంటే స్పూన్ కానీ ఉంచినట్లయితే త్వరగా నానిపోతాయండి. శనగలు నానిన తర్వాత ఒక కుక్కర్లోని తీసుకొని 1 కప్ వాటర్ను అలాగే తగినంత సాల్ట్ను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత చెక్ చేసుకుంటే మనకు శనగలు అనేవి ఈ విధంగా కుక్ అయిపోయి ఉండవండి. అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. దానికి కాను ఒక కడాయిని తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని పావు స్పూన్ ఆవాలను, పావు స్పూన్ జీలకర్ర, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చిని, కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకొని వాటితో పాటు ఒక రెమ్మ కరివేపాకును, మీకు నచ్చితే కొంచెం అల్లంను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కుక్ చేసుకున్నటువంటి శనగలను కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం పసుపు, సన్నగా తురిమినటువంటి పచ్చి కొబ్బరిని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీగా ఉండేటువంటి ప్రసాదం రెడీ అయిపోతుందండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్.